బీఆర్ఎస్ విషయంలో బీజేపీ గేమ్ ప్లాన్ మారిందా? పార్టీ సీనియర్ లీడర్స్ అందుకు సంబంధించిన పావులు కదుపుతున్నారా? కారు గేర్స్ ను ఎక్కడికక్కడ జామ్ చేయాలన్నది కమలం వ్యూహమా? సోషల్ మీడియాలో జరుగుతున్న బీఆర్ఎస్ విలీన ప్రచారానికి బీజేపీ ముఖ్యులు కూడా స్వరం కలిపి సరిగమపా అనడం వెనుకున్న మతలబేంటి? తెలంగాణలో ముక్కోణపు రాజకీయం యమ హాట్ గా మారుతోంది. అది కూడా ఏడాదిన్నర క్రితం వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కేంద్రంగా జరుగుతూ ఉండడం ఉత్కంఠను పెంచుతోంది. మొన్నటిదాకా గులాబీ పార్టీని బీజేపీకి బీ టీం అని కాంగ్రెస్ అంటే ఆ రెండు పార్టీలు ఒకటేనంటూ కాషాయ దళం కౌంటర్స్ వేసింది. తాజాగా అది ఇంకొంచెం అడ్వాన్స్ అయిపోయి ఏకంగా బీఆర్ఎస్ విలీనం గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఆ విషయంలో కొత్త రాగం అందుకున్నారు కాషాయ నేతలు. బీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తారని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ సోషల్ మీడియా పోస్టులు జోరుగా సర్క్యులేట్ అవుతున్నాయి. బీజేపీ నాయకులు కొందరు దానికి వంత పాడడం లేటెస్ట్ హాట్. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరింది, అంతా మాట్లాడేసుకున్నారు, ఇక సంతకాలు చేసుకోవడమే మిగిలిపోయిందంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. జూన్ 2 లేదా డిసెంబర్ 9 తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ లో విలీనమైపోతుందంటూ సోషల్ స్టోరీస్ లో ఎవరికి వారు స్టాంపులు వేసేస్తున్నారు. ఆ ప్రచారం అలా జరుగుతున్న క్రమంలోనే బీజేపీ సీనియర్ లీడర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఎంటర్ అయిపోవడంతో సీరియస్నెస్ పెరిగింది. అయితేనేం వాళ్ళందరికంటే ఓ అడుగు ముందుకేసి డీల్ ఫిక్స్ అయిపోయింది. ముఖ్యమంత్రి మార్పు కూడా తథ్యం. రేవంత్ రెడ్డి స్థానంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పడంతో ఒక్కసారిగా కలకలం రేగింది రాజకీయ వర్గాల్లో. ఎన్వీఎస్ ఏమీ చిన్నా చితకా నాయకుడు కాదు, గతంలో పలు పదవులు నిర్వహించిన నాయకుడే. అలాంటి వ్యక్తి ఇలా మాట్లాడారంటే తెర వెనుక నిజంగానే ఏదో జరిగిపోతోందా అని చర్చించుకోవడం మొదలైందట అన్ని వర్గాల్లో. ఇక్కడే ఇంకో రకమైన అనుమానాలు కూడా వస్తున్నాయట. సడన్ గా బీజేపీ నేతలు ఈ రాగం ఎందుకు అందుకున్నారు? ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ వాతావరణం చూస్తుంటే అలాంటి వాసన కూడా రావడం లేదు. అలాంటప్పుడు బీజేపీ సీనియర్ లీడర్ అల్లాటప్ప స్టేట్మెంట్స్ ఇచ్చారా అంటూ క్వశ్చన్ మార్క్ ఫేసులు పెడుతున్నారట ఎక్కువ మంది. ఈ అనుమానాల సంగతి తెలిసినా సరే వెనక్కు తగ్గకపోగా తమకు స్పష్టమైన సమాచారం ఉందని బీజేపీ నేతలు అంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఇదంతా బీజేపీ మైండ్ గేమ్ అన్న మరో వెర్షన్ కూడా ప్రచారంలో ఉంది. గులాబీ శ్రేణుల్ని గందరగోళంలో పడేసేందుకే కమలం నాయకులు ఇలా మాట్లాడుతూ ఉండవచ్చన్న అనుమానాలు పెరుగుతున్నాయట. 2014లో కూడా కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనమైపోతోందన్న ప్రచారం జరిగింది. అయినా అలాంటిదేం జరగలేదు, ఇప్పుడు కూడా అలాగే ఉంటుందన్నది కొందరి మాట. అయినా సరే బీజేపీ మాత్రం తగ్గడం లేదు. గతంలో బీఆర్ఎస్ నేతల మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్నా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం లేదంటేనే రెండు పార్టీల మధ్య ఉన్న బంధమేంటో అర్థమవుతోందన్నది బీజేపీ వెర్షన్. గులాబీ ముఖ్యులకు కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయన్నది కాషాయ దళం ఆరోపణ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనమంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు, నోటి మాట చెప్పినంత తేలిక కాదు. 10 ఏళ్ల అధికారంలో ఉండి తెలంగాణ ఆత్మ గౌరవ నినాదాన్ని అందుకున్న పార్టీని విలీనం చేయడం అంత తేలిక అన్నది ఎక్కువ మంది క్వశ్చన్. ఏది నిజమో తేలాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందేనంటున్నారు పొలిటికల్ పాండిట్స్.